హాయ్, జనరల్ స్టడీస్ నుంచి పాలిటీ విభాగంలో మనకి ఆర్టికల్స్ ఎంత ఉపయోగమో సవరణలు అమెండ్మెంట్స్ కూడా మనకు అంతే ఉపయోగము. వీటికి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి కొన్ని సవరణల వరకు మనం ఎలా గుర్తుంచుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా రాజ్యాంగ సవరణలు, అమెండ్మెంట్స్. వీటిలో 8, 23, 45, 62, 79, 95 ఈ సవరణలు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మొత్తం 6 సవరణలు ఉన్నాయి. 8, 23, 45, 62, 79 ఇవన్నీ ఎస్సీ, ఎస్టీ, రిజర్వేషన్లకు సంబంధించి సవరణలు అన్నమాట. ఇవి 8 నుంచి మొదలవుతాయి. 8, 23, 45, 62, 79, 95 గుర్తుపెట్టుకోండి. 8 సింగిల్ డిజిట్ నుంచి మళ్ళీ 2 సిరీస్లోకి వచ్చింది, 2, 3 అని. 4 సిరీస్లోకి వచ్చింది, 4 తర్వాత 5, 6 సిరీస్లోకి వచ్చింది, తర్వాత లేదు గుర్తుపెట్టుకోండి. 79, 95 ఇక్కడ 2 సిరీస్, 2 గ్యాప్, 1 గ్యాప్, దాదాపు 8తో ఇక్కడ 2 గ్యాప్, 2 సిరీస్ గ్యాప్, ఇక్కడ 2 సిరీస్ గ్యాప్. మనకు ఇలా లేకపోయినా కానీ గుర్తుపెట్టుకోండి, ఇవి 6 కదా. ముఖ్యంగా ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి మనకు ముఖ్యంగా ఏ ఎగ్జామ్స్కైనా అడుగుతున్నారు ఈ మధ్య. వీటిలో సవరణల్లో ముఖ్యమైన సవరణలు ఇవి. ఈ సవరణల నుంచి మనకి 8, 23, 45, 62, 79, 95 ఈ 6 సవరణలు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీటి ద్వారా ఎప్పుడు ఏ ఎగ్జామ్స్కైనా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సవరణలు సేమ్ ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించింది. అదేవిధంగా ఇంకొన్ని 48, 59, 63, 64, 67, 68 ఇవి గుర్తుపెట్టుకోండి. అన్ని 6 సిరీస్లో ఉన్నాయి. 48 తర్వాత ఇవి పంజాబ్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు. పంజాబ్లో రాష్ట్రపతి పాలన వలన పంజాబ్లో రాష్ట్రపతి పాలన అనేది చాలాసార్లు జరిగింది. ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించిన సవరణలే 6 ఉన్నాయి. ఈ 6 సవరణలు మనం గుర్తుపెట్టుకోవాలి. 45 నుంచి స్టార్ట్ అవుతుంది. 48, 59 ఇంకా 6 సిరీస్లో వస్తాయి. 63, 64, 67, 68 65, 66 లేవు. 63, 64, 67, 68 సవరణలు డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఈ 6 సవరణలకు ఇచ్చిన టెక్నిక్. అదేవిధంగా అధికార భాషలకు సంబంధించినవి వచ్చేసి 21, 71, 92 ఇవి అధికార భాషలు, లాంగ్వేజెస్ సంబంధించింది. వీటిని గుర్తుపెట్టుకోండి. అధికార భాషలకు సంబంధించినది 21 + 71 = 92 ఈ 3 సవరణలు అధికార భాషలకు సంబంధించిన సవరణలు అన్నమాట. ఇకపోతే వయస్సు పెంపు, పదవీ విరమణ వయస్సు పెంపు గురించి కొన్ని సవరణలు ఉన్నాయి. ఈ సవరణలు చూస్తే 15, 41, 114, 61 ఈ సవరణల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సవరణ వచ్చేసి హైకోర్టు జడ్జి పదవీ విరమణ కాలం పెంపు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచారన్నమాట. ఓకే, హైకోర్టు జడ్జి పదవీ విరమణ కాలం
62 నుంచి 62 సంవత్సరాలకు పెంచారు. ఇది 15వ సవరణ ద్వారా. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలంటే తర్వాత మళ్ళీ 62 నుంచి 65 వరకు మళ్ళీ పెంచారు. హైకోర్టు జడ్జి పదవి విరమణ కాలం వచ్చేసి 114 ఆర్టికల్ ద్వారా మళ్ళీ పెంచారు. ఇకపోతే పార్ట్ 1 ఆర్టికల్ వచ్చేసి 60 నుంచి 62 వయసు వరకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ APPSC రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ యొక్క పదవి విరమణ వచ్చేసి 60 నుంచి 62 వరకు పెంచేశారు. ఇకపోతే ఆర్టికల్ 61 నుంచి ఓటు హక్కు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించారు. ఏ సవరణ ద్వారా? ఆర్టికల్ 61 ద్వారా. ఓకే, వీటిని వయసుకు పెంపు తగ్గింపులకు సంబంధించినది, ఈ పదవీ కాలం సంబంధించినది. వీటిలో ముఖ్యంగా హైకోర్టుకు సంబంధించినవి 2 ఉన్నాయి. 15వ సవరణ, 114వ సవరణ. వీటిలో ఒకసారి 60 నుంచి 62 సంవత్సరాలకు హైకోర్టు జడ్జి పదవీ విరమణ కాలం పెంచారు. అందరితో కాకుండా 114 సవరణ ద్వారా 62 నుంచి 65 వరకు సంవత్సరాలకు పెంచారు. APPSC అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ యొక్క పదవీ విరమణ వచ్చేసి 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచారు 41 ద్వారా. 61 ద్వారా 21 నుంచి 18 సంవత్సరాలకు ఓటును వినియోగించుకోవడానికి వయసును తగ్గించారు. వీటి సవరణలను మనం గుర్తుపెట్టుకుంటే ఇంకా కొన్ని సవరణల గురించి, ఇంకా కొన్ని ఆర్టికల్స్ గురించి, టెక్నిక్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.